హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ బాలాపూర్లో రామ్లలా సెట్ ఎలా వేశారు, ఎలా ఉంది దాని గురించి డీటెయిల్గా చూసాం. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తారని నేను కోరుకుంటున్నాను. ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్. మన రూట్ అనేది ఇక్కడ లెఫ్ట్ నుండి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుండి మనం స్ట్రైట్గా వెళ్తూ ఉంటే మనకి పార్కింగ్ ఎక్కడ పెట్టుకోవాలి, పార్కింగ్ కూడా ఇచ్చారు. పార్కింగ్ బైక్ కానీ కార్ కానీ పార్క్ చేసుకోనికి మనకు ప్లేస్ ఉందని విన్నాను. ఇక్కడ నుండి రైట్ తీసుకోవాలి. రైట్ వెళ్ళి స్ట్రైట్గా వెళ్తే మనకి ఇక్కడ టెంపుల్ వస్తుంది. టెంపుల్ పక్కనే పార్కింగ్ మనకి పార్క్ చేసుకోనికి వాళ్ళు ప్లేస్ అరేంజ్ చేశారు. ఇక్కడ మనకి ఇలా స్ట్రైట్గా వెళ్తుంటే మనకి ఇక్కడ బాలాపూర్ సెట్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ మనకి చెప్పులు వదిలేసుకోనికి వాళ్ళు అరేంజ్ చేశారు. ఇక్కడ మనం చెప్పులు వదిలేసుకోవాలి. కాకపోతే వాళ్ళు చెప్పులకి టోకెన్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేశారు. 1 పేర్కి 5 రూపీస్ అలా ఉంది. మనం ఇప్పుడు బాలాపూర్ సెట్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఇక్కడ నుండి స్ట్రైట్గా వెళ్తే మనకి సెట్ అనేది వస్తుంది. చూడండి, ఇక్కడ మనకి సెట్ స్టార్టింగ్ చూడండి ఎంత బాగుంది. చూడండి, సేమ్ మనకి అయోధ్యలో రామ మందిర్ ఎలా ఉందో సేమ్ అలానే బాగా సెట్ చేశారు. మళ్ళీ రెండు సైడ్లు భరత్ విగ్రహం అండ్ ఏనుగులతో అలంకరించారు. ఇది కొద్దిగా దగ్గరికి వెళ్ళి చూద్దాం అది ఎలా ఉందో. చూడండి ఎంత బాగుంది. సేమ్ అక్కడ మనకి అయోధ్యలో ఎలా ఉందో అలానే సేమ్ డిజైన్ చేశారు. మనకి బాలాపూర్లో చూసుకుంటే మనకి బాలాపూర్లో లడ్డు చాలా ఫేమస్ అని మనం విన్నాం ఎన్నోసార్లు. ఆ లడ్డు వేలంపాట మనకి లాస్ట్లో ఎంతవరకు ఉందో అప్పుడు తెలుసు. ఇక్కడే వేలంపాట గురించి డీటెయిల్స్, వాళ్ళ విలేజ్ డెవలప్మెంట్ గురించి డీటెయిల్స్ అక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ చెప్పాను కదా, ఏనుగులతో చాలా బాగా అలంకరించారు. మరి అటు సైడ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ గరుత్మంతుడి విగ్రహం, ఇక్కడ వేలంపాట అది ఫ్లెక్సీతో ప్రింట్ చేసి పెట్టారు. మనం చూసుకుంటే ఇంకా జై శ్రీరామ్ అని ఇక్కడ పెట్టారు. జై శ్రీరామ్, జై గణేష. ఇక్కడ ఫొటోస్ చూడండి, చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు. మనం చూసుకున్నట్లయితే ఈ బాలాపూర్ సెట్ అనేది చాలా బడ్జెట్తో కూడుకున్నట్టు అనిపిస్తుంది. ఇది చూడండి ఎంత బాగుంది. మనకి జై శ్రీరామ్ అని ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. పైన చూసుకున్నట్లయితే మనకి ఆరెంజ్ కలర్లో జెండా పెట్టారు గోపురం పైన. చాలా మంది ఇక్కడ ఫోటోలు తీస్తారు. బలరాముడి విగ్రహం రెండు సైడ్లు ఆంజనేయ స్వామి విగ్రహాలతో చూడడానికి చాలా బాగుంది. పైన చూసుకున్నట్లయితే చెప్పిన క్లాత్తో సేమ్ మందిర లుక్ ఎలా ఉందో అదే కలర్తో డెకరేట్ చేశారు. లోపలికి వెళ్ళినట్టయితే మనకి జూమర్స్ అరేంజ్ చేశారు. ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి రామాయణం గురించి డీటెయిల్గా ఎన్ని వరకు ఎలా జరిగింది దాని గురించి డీటెయిల్గా మనకి ఫోటో రూపంలో అక్కడ పెట్టారు. లోపలికి వెళ్తే మనకి బాలాపూర్ గణేష్ ఇక్కడ కనిపిస్తుంది. మనకి ఎంతమంది జనం ఉన్నారు, చాలా జనం అయితే ఉన్నారు. అయినా ఎంత అద్భుతంగా కనిపిస్తుంది మనకి బాలాపూర్ గణేశుడు. బాలాపూర్ గణేష్ పైన మనకి చూసుకుంటే సాగర క్షీరము, మరి లెఫ్ట్ సైడ్లో రాక్షసులు, రైట్ సైడ్లో వచ్చేసి మనకి దేవతలు అక్కడ అద్భుతం కోసం ఎలా చిలికారు దాని గురించి చూపించారు. మరి ఇక్కడ గేమర్స్తో డెకరేషన్ ఎలా ఉంది దాని గురించి డీటెయిల్గా చూడండి.
ఫ్లవర్స్ చూసుకుంటే ఫ్లవర్స్ డెకరేషన్ చేస్తారు. ఇక్కడ నుండి మనం బయటకైతే వెళ్తున్నాం. ఇక్కడ బయట ఎగ్జిట్ ఇది చూసుకున్నట్లయితే ఇది ఎగ్జిట్ పాయింట్. ఎగ్జిట్ ఇది బ్యాక్ సైడ్. ఇలా ఊరు విలేజ్ డెవలప్మెంట్ కానీ చాలా బాగుంది. ఇక్కడ మనకి ఎగ్జిట్ నుండి స్ట్రైట్ వెళ్తే మనకి ఇక్కడ రామ మందిర్ సెట్, అలాగే చూడడానికి మందిర్ ఎలా ఉంది. పక్కన నుండి సైడ్ యాంగిల్లో చూడండి మనకి ఇక్కడ రాముని విగ్రహం ఎలా ఉంది కదా, విగ్రహం చూడండి. ఇక్కడ రైట్ సైడ్లో ఎలా ఉంది, సేమ్ మనం అయోధ్యలో ఎలా ఉందో రామ మందిర్ ఇక్కడ కూడా అలానే సెట్ చేశారు. ఇంతకుముందు బుధవారం అయినప్పటికీ కూడా తండోపాలుగా జనాలు వస్తున్నారు. జనాలు చూడండి ఎంతమంది, చాలా ప్రౌడ్గా ఉన్నారు జనాలు. అక్కడ మనకి ఇంకో వినాయకుని షెడ్ కూడా ఉంది, అక్కడ చూసుకోండి. ఇంకా చూసుకున్నట్లయితే మనకి బాలాపూర్లో లడ్డు ఫేమస్ అని అందరికీ తెలుసు. లడ్డు వల్లనే మనకి బాలాపూర్ అనేది ఫేమస్. సెట్ చూసుకున్నట్టు మనకి సేమ్ అయోధ్య వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ నేను అయోధ్య వెళ్ళి వచ్చాను, సేమ్ ఇలానే ఉంది. మీరు కూడా రండి ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడికి వస్తే సేమ్ అయోధ్యకు వచ్చినట్టు, బాలరాముడి చూసినట్టు సేమ్ అలానే అనిపిస్తుంది. ఇక్కడ లడ్డు వేలంపాట గురించి డీటెయిల్గా పెట్టారు. ఫస్ట్ స్టార్టింగ్లో మనకి 1994లో స్టార్ట్ అయింది. అప్పుడు 450కి స్టార్ట్ అయింది. ఇప్పుడు లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి 27 lakhs వరకు వేలంపాటలో వచ్చింది. ఇక్కడ విలేజ్ డెవలప్మెంట్ గురించి, విలేజ్లో డెవలప్మెంట్ ఎలా చేశారు, టెంపుల్స్, వాళ్ళ విలేజ్ డెవలప్మెంట్ దాని గురించి అక్కడ పెట్టారు. ఇయర్ ఎంతవరకు వెళ్తుందో వేలంపాటలో లడ్డు అనేది మనకి చివరిలో తెలుస్తుంది. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ బాలాపూర్ గణేష్ సెట్.